బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా విజువలైజేషన్ క్లాసెస్ మనం ఎన్నోసార్లు కండక్ట్ చేయడం జరిగింది. వాటికి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కోరిక కూడా నెరవేర్చుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఈరోజు అంటే చాలామంది కూడా ఇది నిజమా కాదా, ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు మన షోకి ఒక ఇద్దరు వచ్చారు. ప్రాక్టికల్గా విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళకున్న సమస్యను వాళ్ళు క్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. విత్ యువర్ పర్మిషన్ మేడం. ష్యూర్ మా, కంపల్సరీ. యా, ఒకసారి వాళ్ళని తెలుసు. కంపల్సరీ. సో మేడం, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి పల్లవి ఫ్రమ్ యూసఫ్ గూడ నుంచి వచ్చింది. సో మీ డౌట్స్ ఏదన్నా కూడా మేడంని అడగండి. మీరండి పల్లవి గారు. మేడం, మేము కొన్ని క్లాసెస్, కొన్ని మనీ అట్రాక్షన్, మనీ ఎఫర్మేషన్స్, ఇలా మేడం క్లాసెస్ చూసి మేము క్లాస్కి అటెండ్ అవ్వాలనేసి, మనం వెంటనే మేడం క్లాస్కి అటెండ్ అవుతే మనం డబ్బుకి వెంటనే ఇమీడియట్గా కావాలి అంటే ఏ విధంగా వస్తుంది అనేది మేడం క్లాసెస్కి అటెండ్ అయ్యి నేను అది తెలుసుకోవాలని వచ్చాను మేడం. విజువలైజేషన్ అంటే అసలు మీ పరంగా మీరు ఏమనుకుంటున్నారు? అంటే అది అలా ఊహించుకుంటే వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు అలా ఊహించుకోండి ఇది జరిగిపోతుంది అని అంటారు. కానీ ది బెస్ట్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది. మన కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్ బాగా వర్క్ చేస్తుంది. దానికి ఒక లాంగ్వేజ్ ఉందన్నమాట. అదేంటంటే ఫీల్ అవ్వడం. మనం ఎంత ఫీల్ అయితే అంతగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. సో విజువలైజేషన్కి కావాల్సింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఫీలింగ్స్ ద్వారా విజువలైజేషన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన సెన్స్ ఆర్గన్స్తో మనం ఎంత ఫీల్ అవుతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్క్కి వెళ్ళారండి. పార్క్ వెళ్ళాను వచ్చాను అని కాకుండా, మీరు పార్కుకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అప్పుడే నీళ్లు కొట్టారు గడ్డి మీద, సో మీరు దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? టచ్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా. అలా మీకు ఒక రెడ్ కలర్ రోజెస్ కనిపించినాయి, బాగా బాగున్నాయి, ఏమనిపిస్తుంది? వెంటనే వాటి దగ్గరికి వెళ్ళాలి. చూడగానే కంటికి అందంగా కనబడుతుంది. ఈవినింగ్ టైం కదా, పక్షులు చిన్న చిన్నగా సౌండ్ చేస్తూ ఉంటాయి. బర్డ్స్, చిన్న చిన్న పిల్ల పక్షులు అన్నీ కూడా మదర్ కోసం వెయిట్ చేస్తూ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. వినడానికి చాలా బాగుంటుంది మనకి కదా. అలాగే ఒక పీకాక్ చూసారు, డ్యాన్స్ చేస్తుంది, మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అంటే వీటన్నిటి వల్ల కూడా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ వల్ల మనసు ప్రశాంతత అనేది చేకూరుతుంది. అలాగే అదే ఫీలింగ్స్, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని పట్ల మనం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్నే విజువలైజేషన్ అంటారు. అంటే ఆ మూడ్లో మనం చేసినటువంటి దానిని, మిగతావన్నీ మర్చిపోండి. ఇంకా మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి అనేది, మీకున్న సమస్యని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోవడం వలన వచ్చేటటువంటి ఫీల్ మాత్రమే మీరు తీసుకోండి. మీదేంటి ప్రాబ్లమ్ అంటే, నేను చేస్తున్న జాబ్స్కి, నా శాలరీస్కి, నాకు ఎప్పటి నుండో నా ఓన్గా నాకు గోల్డ్ కొనుక్కోవాలని డ్రీమ్ ఉంది మేడం. అది నా సేవింగ్స్కి అవి నాకు సెట్ అవ్వట్లేదు. సో నేను నా ఓన్గా, మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను ఎప్పుడు నా ఓన్గా గోల్డ్ తీసుకోవాలనేది నా డ్రీమ్ మేడం. అది మీ క్లాసెస్ ఉంటాయని చెప్పేసి కొన్ని క్లాసెస్లో చూసి ఈ విధంగా అఫర్మేషన్ చేస్తే మనం సక్సెస్ అవుతామని చూసి నేను కూడా ఈ అఫర్మేషన్ చేయాలనేసి మీ క్లాస్కి అటెండ్ అవ్వాలని వచ్చాను మేడం. సో గోల్డ్ అంటే ఏం కొనుక్కోవాలనుకున్నారు? అంటే చైన్, బ్యాంగిల్స్, ఓకే, అలా మా మదర్కి కూడా ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఆడవాళ్ళకి జనరల్గా ఏంటంటే గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును కదా. అవును, కొనుక్కోవాలి అనే, అంటే ఎక్కడ చూసినా కూడా అది మనకు కావాలి. ఆ గోల్డ్ మన దగ్గర ఉన్నా ఉండకపోయినా కానీ అది కావాలి. సో అంటే ఎలాంటి చైన్ కొనుక్కోవాలనుకున్నారు? అంటే నార్మల్గా ఒక చైన్, మా మదర్కి ఒక చైన్ ఇవ్వాలనుకున్నాను మేడం. మీ మదర్కి ఒక చైన్ ఇవ్వాలనుకున్నారు. మీరు ఎలాంటి చైన్ కొనుక్కోవాలనుకున్నారు? అంటే నార్మల్గా ఇలా సింగిల్ ప్యాటర్న్ లో ఉంటుంది కదా, అలా ఒక చైన్ లాకెట్ రెగ్యులర్ గా వేసుకోవడానికి ఒక చైన్ కావాలి అని అనుకున్నారు. సో ఇలాంటిదేమో చూడండి. అవును మేడం, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఒకటి చైన్ చేయించుకోవాలని అనుకున్నాను. సో అది మీ మెల్ల వేసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? వేసుకొని చూడండి, నో ప్రాబ్లం.
ఆ చైన్కి ఒక ఎనర్జీ ఉంటుంది, దానికి ఉన్న డాలర్కి ఒక ఎనర్జీ ఉంది. సో మీరు మిర్రర్లో చూసుకుని చైన్ వేసుకున్నట్టు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? రోజు మీరు అద్దం ముందు నుంచుంటారు కదా రెడీ అవ్వడానికి, సో నిజంగా చైన్ వేసుకుంటే చాలా హ్యాపీ మీకు ఎలా అనిపిస్తుంది? అది మీ సొంత డబ్బులతో కొనుక్కున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ శాలరీ రాగానే కొంత అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ గోల్డ్ కట్టేస్తున్నారు మీరు. మిగతా తర్వాత విషయం తర్వాత అవసరానికి తర్వాత. సో ప్రతి నెల ఏంటంటే గోల్డ్ చైన్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బును నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత, గోల్డ్ చైన్ కొనుక్కోవడానికి నాకు డబ్బును అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేను పొందిన చైన్కి కృతజ్ఞత, డబ్బుకి కృతజ్ఞత. సో కృతజ్ఞత అనేది కామన్ ఉండాలి, ఇప్పుడు ఉండాలి. సో ఈ చైన్ని మీరు ఇది ఇలా కావాలి నాకు అని మీరు ఊహించుకున్నారు. సో 24/7 మీ మెడలో చైన్ ఉంది, 100% ఉంది. సో మీరు రెడీ అవుతున్నప్పుడు అది మీరు చైన్ వేసుకున్నట్టుగా చక్కగా దాన్ని చూసుకొని, ఎందుకంటే మీరు సొంతంగా కొనుక్కున్నారు కదా, అమ్మ నాన్న ఇచ్చారంటే ఓకే ఇచ్చారు అని అనుకుంటా, కానీ ఇది మీరు సొంతంగా చేయించుకున్నారు, ఇష్టపడి ప్రేమతో చేయించుకున్నారు కాబట్టి దాన్ని టచ్ చేసి చూసుకుంటున్నారు. సో ఈ విధంగా ఫీల్ అవ్వండి. సో కళ్ళు మూసుకొని కొంతసేపు అది ఫీల్ అవ్వండి, చైన్ మీద చేయి పెట్టుకొని కొంతసేపు ఫీల్ అవ్వండి. మీరు నచ్చిన డాలర్ వేసుకున్నారు, నచ్చిన ప్యాటర్న్ చేయించుకున్నారు. సో మీరు అమౌంట్ పే చేశారు, ఒక 60,000 70,000 కట్టేసిన తర్వాత గోల్డ్ షాప్ అతను మీకు చైన్ ఇస్తున్నాడు, మీరు చక్కగా తెచ్చుకుని దేవుడి దగ్గర పెట్టి దాన్ని మెడలో వేసుకున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. ఒకసారి చేయండి, చైన్ మీద చేయి పెట్టి చేసుకోండి. సో మీరు టోటల్ గోల్డ్కి కావాల్సిన అమౌంట్ అంతా కూడా కట్టేశారనమాట. కట్టేసి ఆ గోల్డ్ షాప్ నుంచి ఒక మంచి రోజు చూసుకుని చైన్ మీ ఇంటికి తెచ్చుకున్నారు. యు ఆర్ గివింగ్ ఎ సర్ప్రైజ్ అనమాట మీ పేరెంట్స్కి, అమ్మ నేను నా సొంత డబ్బులతో నేను ఈ చైన్ చేయించుకున్నాను అని చక్కగా తీసి చూపించి మీ మదర్ చేతుల ద్వారా మీరు మెడలో వేయించుకున్నారు. సో దానిని మీరు ఫీల్ అవ్వండి. సో అది మీకు ఎంత బాగుందో, ఇంట్లో అందరూ కూడా చూసి చాలా బాగుంది పల్లవి, ఎంతో బాగుంది, చాలా మంచి పని చేసావు అని వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా మీరు కాసేపు ఫీల్ అవ్వండి. సేమ్ ఫీల్ని అలా కొంతసేపు కంటిన్యూ చేయండి, ఇంకొంతసేపు కంటిన్యూ చేయండి. మీకు నచ్చిన ప్యాటర్న్ అది మీరు చాలా ఇష్టపడి ఎప్పటి నుంచో అనుకుని మీరు దానిని సాధించుకున్నారు. సో గోల్డ్ టచ్ చేసినప్పుడు మీ ఫీలింగ్, గోల్డ్ యొక్క కలర్ షైనింగ్, ఓకే, గోల్డ్ యొక్క లస్ట్రస్, ఆ షైనింగ్, ఆ ప్యాటర్న్, ఓకే, మీరు దానిని ఫీల్ అవుతున్నారు. మీ ఒంటి మీద పడినప్పుడు ఆ స్పర్శ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు లేదు అని అన్నారు కదా, ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. మళ్ళీ ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ఫీలింగ్స్ని మళ్ళీ ఇవ్వండి, రిపీటెడ్గా ఇవ్వండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం. నా ఓన్గా నేను చైన్ కొనేసుకున్నారు, ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది. డైలీ నేనే నా మెడలో నేను చైన్ వేసుకుంటూ మిర్రర్ దగ్గర చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. సో ఇప్పుడు చెప్పండి, విజువలైజేషన్ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా? దానికి మీకు ఏం కావాలి, అసలు మెయిన్ ఏం కావాలి అని అనుకుంటున్నారు? మీరు ఎంత ఫీల్ అయితే అంత చక్కగా విజువలైజేషన్ జరుగుతుంది. కేవలం ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనకు మీరు ఇంతకుముందు అన్నట్టు సబ్ కాన్షియస్ మైండ్ కు మనం ఇచ్చే కొంచెం టైం ఇస్తే ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు టైం దొరికిందనే కాదు, మన మైండ్లో దాని మీద మనకి ఫుల్ ఎనర్జీ, ఖచ్చితంగా నేను అది చేయాలి, సాధించేసాను, అంతే, ఇది నాదే, ఇది మాదే అని ఓన్ అది నాదే. ఇందాక మీరు అడిగారు, ఒక ఇప్పుడున్న హౌస్ రెంటెడ్ హౌస్ నా ఓన్, మీరు ఫీల్ అవ్వండి, ఇది నాదే, ఇది రెంట్ హౌస్ కాదు, ఎవరిదో కాదు, ఇది నాదే, నా ఓన్. సో బండి కూడా నాదే, కట్టేసాను, ఈఎంఐ అయిపోయింది, ఎప్పుడో క్లియర్ అయిపోయింది, అది నాదే, ఇంకా కట్టాలి అనే ఫీలింగ్ అవసరం లేదు, ఇది నాదే అని మీరు ఎప్పుడైతే ఫీల్ అయిపోతారో. అలాగే మనం ఎవ్రీ మంత్ గోల్డ్ కడుతున్నారు, ఒక తులం 2 తులాలు నాదే, ఆల్రెడీ కట్టేశాను ఇంకా. సో ఎప్పుడైతే నాదే అనేటటువంటి థింగ్ మీలో వస్తుందో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారనుకోండి, అమ్మో వాళ్ళకి ఇవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది, అది మీదైతే
అనేది కొంచెం కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్. కదా, ఇది నాది కదా అని దాని మీద మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. నాది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకి కొంత ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో విజువలైజేషన్ అనేది ఏంటంటే మన దగ్గర అది లేకపోయినా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి ఫస్ట్. ఆటోమేటిక్గా దానిని మనం పొందడానికి, మనం అట్రాక్ట్ చేయడానికి సోర్సెస్ దొరుకుతాయి. నేచర్ మనకి ఖచ్చితంగా ఇస్తుంది. ప్రకృతి, పంచభూతాలు, విశ్వం, విశ్వశక్తి ఖచ్చితంగా మీకు సహకరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు పంపిస్తారో, పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఏది ఇస్తూ ఉంటారో అదే రిటర్న్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళి రాదేమో అని అనుకున్నాం అనుకోండి, రాదు. ఎందుకనంటే నెగిటివ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్లో ఎలా ఉన్నారో లాస్ట్ వరకు కూడా అదే ఫీలింగ్ కంటిన్యూ చేయండి. ఆ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి. మీరు ఎంతగా వైబ్రేట్ అవుతారో, ఎంతగా ఫ్రీక్వెన్సీస్ని పంపించుకుంటూ ఉంటారో దానిని అట్రాక్ట్ చేయడానికి అంతే అవుతుంది. ఈరోజు మీరు చెప్పారు ఆ ఇల్లు కొనుక్కోవాలని, మేబీ 6 monthsలో అది మీ సొంతం కావచ్చు. థ్యాంక్స్ మేడం. మీ ఫీలింగ్స్ని బట్టి అది నాదే అని మీరు అనుకున్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, అంతే, ఇది నాదే, ఇంకా నా సొంతం అని మీరు అనేసుకుని నా ఓనర్ నేనే ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. యూ డిసైడ్ అసలు. ఓనర్ వస్తారు, రెంట్ కట్టాలి, ఓనర్ రాడు, ఎవరు రాడు. ఈఎంఐ ఒక్కటే కడుతున్నాను అంతే. బ్యాంక్లో తీసుకుందానికి ఈఎంఐ కడుతున్నాను, ఎందుకంటే ఇది నాదే కదా, నాది. నా ఈఎంఐ ఒకటే నేను పే చేస్తున్నాను. సో ఈఎంఐలు కట్టేటప్పుడు వచ్చే ఫీల్ వేరు, రెంట్ కట్టేటప్పుడు వచ్చే ఫీల్ వేరు. అవును మేడం. రెంట్ కట్టేటప్పుడు అబ్బా రెంట్ కట్టాలా అంటాం, ఈఎంఐ కట్టినప్పుడు అమ్మాయి ఒకటి తీరిపోయింది అంటాం. ఒక స్టెప్ బై స్టెప్ అంతే కదా. 2 lakhsకి ఈఎంఐ మీరు స్టార్ట్ చేశారు, ఒక 50,000 అయిపోయినా ఇంక 1.5 ఉంది కదా, కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. సో అది విజువలైజేషన్ వల్ల కలిగేటటువంటి లాభం అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ క్లాసెస్ ఎప్పుడు మేడం. ఉంటాయి మేడం? April 1st నుంచి అండి. ఫస్ట్ నుంచి. April 1st నుంచి. యాక్చువల్ 11 days అనుకున్నాను, కానీ ఐ వాంట్ టు టేక్ 15 days. ఓకే So, extend థ్యాంక్ యూ మేడం. కంపల్సరీగా మీ అండి. క్లాస్కి జాయిన్ అవుతాం మేడం. షూర్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మేడం, చాలా హ్యాపీగా ఉంది. అంటే మన దగ్గరికి రావడం, వాళ్ళ అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి విజువలైజేషన్ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకొక ఎత్తు. సో వాళ్ళు అలా షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళలాగా ఇంకెవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి విజువలైజేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న, ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ సో ఉందండి? యాక్చువల్గా విజువలైజేషన్ అనేది మనం 10 టెక్నిక్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఈ 10 టెక్నిక్స్లో కూడా నా ఇంట్రెస్ట్ ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ క్లాసెస్ పెట్టాలి. ఓకే. ప్రాక్టికల్ అంటే ఐ హ్యావ్ టు గివ్ సమ్ హోంవర్క్, ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. అది చేసినప్పుడు రిజల్ట్లోని వాళ్ళకు వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ని పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకుంటూ ఉండాలి. ఒకరోజు రాలేదు, 2 రోజులు రాలేదు, కానీ 3rd day ఖచ్చితంగా వస్తుంది. నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడైతే మనం పాజిటివ్గా చేంజ్ చేసేస్తామో 100% అది వర్కౌట్ అవుతుంది. సో ఇలా ఒక 15 days వరకు క్లాస్ ఎక్స్టెండ్ అవుతుందండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.